బ్రేకింగ్ న్యూస్ ఏపీ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఉగాది కానుకగా మరో డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఏటా డిఎస్సీ నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు పూర్తి చేసింది. ఈ దఫా సుమారు 3,600 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. ఇందులో పంచాయతీరాజ్, ప్రభుత్వ పాఠశాలలతో పాటు ఆదర్శ పాఠశాలలు, సంక్షేమ శాఖ పరిధిలోని ఖాళీలున్నాయి. గత ఏడాది అమలు చేసిన సిలబస్ నిబంధనలను ఈసారి కూడా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సమయాభావం వల్ల ఆంగ్ల, కంప్యూటర్ ప్రావీణ్య పరీక్షల ప్రతిపాదన వాయిదా వేస్తూ పాత పద్ధతిలోనే నియామక ప్రక్రియ చేపట్టబోతున్నారు. మొత్తం జియో 117 అని తీసుకొచ్చి తద్వారా ఏమైందంటే పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు దూరం అవుతాం జరిగింది. అధ్యక్ష గత ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమం చేపట్టిన తర్వాత కూడా 233 పాఠశాలలు ఎక్కడైతే డబ్బులు ఖర్చు పెట్టారో మూసేసే పరిస్థితి వచ్చింది. అధ్యక్ష ప్రజాప్రభుత్వ ఎన్నికల్లో చాలా స్పష్టంగా జియో 117 మేము రద్దు చేస్తామని చెప్పాం, చేశాము. అంతేకాకుండా 1 క్లాస్ 1 టీచర్ విధానం అనేది చాలా కీలకమైంది. అధ్యక్ష ఒకసారి మనం చూస్తే గతంలో కేవలం 3% పాఠశాలలోనే 1 క్లాస్ 1 టీచర్ ఉంటే అది ఇప్పుడు 33% పాఠశాలకి మనం తీసుకెళ్తాం జరిగింది. అధ్యక్ష అందుకే మేము ప్రభుత్వ పాఠశాలలని 5 స్టార్ రేటింగ్లో చేశాము. 1 స్టార్లు ఎన్ని ఉన్నాయి, 2లో ఎన్ని ఉన్నాయి, 3, 4, 5లో ఎన్ని ఉన్నాయని మేము చేసాం. ఆంధ్ర రాష్ట్రంలో 5 స్టార్ రేటింగ్ ఉన్న పాఠశాల ఒకటి కూడా లేదు అధ్యక్ష. 40% పాఠశాలలు 1, 2 స్టార్లు ఉన్నాయి అధ్యక్ష. సో మా లక్ష్యం, మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వ లక్ష్యం ఏంటంటే కంపల్సరీ అన్ని ప్రభుత్వ పాఠశాలలు మినిమం 3 to 4 స్టార్స్ తీసుకురావాలని లక్ష్యంతో మేము అందరం పనిచేస్తున్నాం. అధ్యక్ష పెద్దలు చెప్పినట్టు పెండింగ్ వర్క్స్ అంటే గత ప్రభుత్వం కొన్ని పనులు ప్రారంభించినాయి, ఆ పనులు పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది. కానీ ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎక్కడైతే అదనంగా క్లాస్ రూమ్స్ అవసరం ఉందో అక్కడ యుద్ధ ప్రాతిపదికంగా పనులు పూర్తి చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాం. అధ్యక్ష ఎస్ఎంసీ అకౌంట్స్లో ఇప్పటికీ 200 కోట్ల రూపాయలు ఉంది అధ్యక్ష. అది ఖర్చు పెట్టమని మేము ఆదేశాలు కూడా జారీ చేశాం. గౌరవ ఫైనాన్స్ మంత్రి గారు కూడా ఈ బడ్జెట్లో సుమారుగా 800 కోట్ల రూపాయలు అదనంగా కేటాయించారు. అధ్యక్ష ఈ డబ్బులంతా జోడిస్తే సుమారుగా 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే సంవత్సరంలో ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది.